దువ్వాడ కుటుంబ కథ చిత్రంలో దువ్వాడ ఫ్యామిలీ పంచాయతీని పరిష్కరించడానికి ఇరు కుటుంబాల పెద్దలు రంగంలోకి దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా రచ్చగా మారిన ఈ ఫ్యామిలీ పంచాయతీని సామరస్యంగా పరిష్కరించే ప్రయత్నాలు చేస్తున్నారు. అన్నీ ఓకే, ఆ ఒక్కటి అడగొద్దు అంటూ దువ్వాడ శ్రీనివాస్ ఒక్క ప్రాపర్టీ విషయంలో పట్టుపడుతున్నారు. దువ్వాడ అంతగా పట్టుబడుతున్న ఆస్తిలో తనకు వాటా ఉందని ఇప్పటికే మాధురి మీడియా సాక్షిగా వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ వాణి వర్సెస్ దివ్వెల మాధురిల మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్న సమరంలో సమస్యను పరిష్కరించుకోవటం కోసం చర్చలు జరుపుతున్నారు. నిన్నటి నుంచి సమస్య పరిష్కారానికి చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. దువ్వాడ వాణి ప్రధానంగా దువ్వాడ శ్రీనివాస్ ముందు 5 డిమాండ్లను పెట్టగా వాటిలో 4 డిమాండ్లకు దువ్వాడ శ్రీనివాస్ ఓకే అన్నారు. అయితే ఒక్క డిమాండ్ విషయంలో మాత్రం దువ్వాడ శ్రీనివాస్ ససేమీరా అంటున్నారు. టెక్కలిలో ప్రస్తుతం దువ్వాడ శ్రీనివాస్ ఉంటున్న కొత్త ఇంటిని ఆయన తదనంతరం శ్రీనివాస్ తమకు దాఖలు చేస్తామన్న విషయంపై వీలునామా తక్షణమే రాసివ్వాలని వాణి చేస్తున్న డిమాండ్కు మాత్రం దువ్వాడ శ్రీనివాస్ ఒప్పుకోవటం లేదు. తనకంటూ మిగిలిన ఆ ఒక్క ఆస్తి విషయంలో తాను తక్షణమే వీలునామా రాస్తే తన పరిస్థితి ఏంటని దువ్వాడ ప్రశ్నిస్తున్నారు. అయితే దువ్వాడ శ్రీనివాస్ ఈ ఇంటి విషయంలో నో చెప్పటానికి బలమైన కారణం ఉంది. ఈ ఇంటిని కట్టడానికి తాను డబ్బులిచ్చానని, అందుకు తన వద్ద ఆధారాలున్నాయని దివ్వెల మాధురి మీడియా సాక్షిగా చెప్పారు. ఆ ఇంటిపైన తనకే హక్కుందని పేర్కొన్నారు. ఈ ఇల్లు కావాలంటే తనదే అన్న ఆధారాలతో రావాలని వానికి సవాల్ విసిరారు. ఆ ఇంటి విషయంలో తాను ఎక్కడి దాకా అయినా వెళ్తానని అన్నారు. ఇక ఈ నేపథ్యంలోనే దువ్వాడ శ్రీనివాస్ తాను ప్రస్తుతం ఉంటున్న కొత్త ఇంటి విషయంలో వాణి డిమాండ్కు నో అంటున్నారు. ఆ ఇంటిని మాధురి తనదిగా భావిస్తున్న క్రమంలోనే ఆయన నో అంటున్నట్టు తాజాగా జరుగుతున్న ఎపిసోడ్లో అర్థమవుతుంది. అయితే వాణి ఈ ఇంటి విషయంలో వెనక్కు తగ్గేది లేదని తేల్చి చెప్తున్నారు. ఇక దువ్వాడ కూడా వెనక్కు తగ్గకపోవడంతో వీరి చర్చలకు బ్రేక్ పడింది. ఇక కుటుంబ పంచాయతీలో మాధురి పంతం నెగ్గుతుందా, వాణి పంతం నెగ్గుతుందా, మున్ముందు ఏం జరుగుతుందో తెలియాల్సి ఉంది.